ఈ వీడియోలో ఇంటి పన్ను అనేది మీ సేవా కేంద్రాలకి మున్సిపల్ ఆఫీస్కి వెళ్లకుండా మనం మొబైల్లోని లేదా సిస్టంలోని ఏ విధంగా పే చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో CDMA AP అని టైప్ చేసి కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వెబ్ పోర్టల్ అనేది ఓపెన్ అయింది. ఈ వెబ్ పోర్టల్లో చాలానే ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో మనకు కావాల్సింది ఆన్లైన్ పేమెంట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే కింద మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అని చూపిస్తుంది కదా, ప్రాపర్టీ ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ యొక్క డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. డిస్ట్రిక్ట్ నేనైతే విశాఖపట్నం అని సెలెక్ట్ చేశాను. కింద కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ సెలెక్ట్ చేయమంటుంది. విశాఖపట్నం మున్సిపాలిటీ కింద సెలెక్ట్ చేశాను. ప్రాపర్టీ టైప్ అన్నది ప్రాపర్టీ ట్యాక్స్ అని డిఫాల్ట్గా వస్తుంది. దాన్ని అలానే ఉంచి కిందని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సెర్చ్ యువర్ ప్రాపర్టీ అని నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ప్రాపర్టీ యొక్క అసెస్మెంట్ నెంబర్ కానీ, ఓనర్ నేమ్ కానీ, డోర్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకోవాలి. ఓనర్ నేమ్ ఎంటర్ చేస్తే చాలా నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అలా కాకుండా మీకు తెలిస్తే అసెస్మెంట్ నెంబరు లేదా డోర్ నెంబరు ఎంటర్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అసెస్మెంట్ నెంబరు, ఓనర్ నేమ్ డిస్ప్లే అవుతాయి. అలానే మనం ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత అయితే పే చేయాలో ఆ డ్యూస్ అనేవి చూపిస్తుంది. వ్యూ DCB మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పటివరకు మనం పే చేసిన హౌస్ ట్యాక్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఇప్పుడైతే పే ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు టోటల్గా 10,318 రూపాయలు అనేది చూపిస్తుంది. అలా కాకుండా నేను 1 టర్మ్ కింద పే చేయాలనుకుంటున్నాను. 5,210 రూపాయలు నేను మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటున్నాను. అలా కాకుండా మీరు 1 ఇయర్ది ఒకేసారి పే చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ మంత్లో పే చేసినట్లయితే మీకు 5% డిస్కౌంట్ అనేది వస్తుంది. కింద మనకి CFMS గేట్వే పేమెంట్ అని చూపిస్తుంది. అక్కడ టిక్ మార్క్ చేసుకోవాలి. అలానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని పే ఆన్లైన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. SBI అని ఒకటి, పేయూ అని చూపిస్తుంది. ఈ పేజీలో మనకి ఛార్జెస్ అనేవి కూడా చూపిస్తుంది. డెబిట్ కార్డ్ ద్వారా అయితే ఛార్జెస్ అనేవి నిల్ కాబట్టి మీరు ATM కార్డ్ యూజ్ చేసి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ అనేది చేయాలనుకుంటున్నాను. డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ అని క్లిక్ చేసుకోవాలి. మొబైల్కి OTP అనేది వచ్చింది. OTP ఎంటర్ చేసుకున్నాను. OTP ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా పేమెంట్కి కనెక్ట్ అవుతుంది. చూడండి, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అని చూపించింది. ఫైనల్గా మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసినట్లయితే మనం పేమెంట్ చేసిన డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.